వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 7386293448 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని, సూచనల్ని కూడా మీరు పొందవచ్చును. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు సహజంగా స్త్రీలు గర్భం దాల్చిన తర్వాత ఎన్ని రోజుల వరకు రతిలో పాల్గొనవచ్చు, దానివల్ల వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలి అన్న దాని గురించి ఈరోజు మనం చెప్పబోతున్నాము. ముఖ్యంగా స్త్రీలు గర్భం దాల్చిన తర్వాత 6వ నెల నుంచి 7వ నెలల ఈ మధ్యలోనే అవయవాలు తయారు కావడం అనేది జరుగుతుంటుంది. చాలా వరకు కొంతమంది స్త్రీలు బలహీనత వలన పిల్లలని 7వ నెలలోనే జన్మించడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా ఆరోగ్యవంతమైన స్త్రీలు ఎవరైనా సరే దాదాపు 9 నుంచి 10 నెలల తర్వాతనే డెలివరీకి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అప్పుడు మాత్రమే పిల్లలు ఆరోగ్యవంతంగా, బలవర్ధకంగా పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే దీనికి స్త్రీలు ఆహార పద్ధతులు కానివ్వండి, చేయాలి కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం డాక్టర్ల సలహాల సూచన మేరకు చేస్తూ ఉంటేనే పిల్లలు ఆరోగ్యంగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే చాలామంది స్త్రీలు ధూమపానం, అలాగే మద్యపానము, చెడు డ్రగ్స్ వాడడం, ఇలాంటి వాడకాలు ఎవరైతే ఉన్నారో వారి ప్రభావము తప్పకుండా పిల్లల మీద పడడం అనేది జరుగుతుంది. ఆ పిల్లలు అంగవైకల్యంతో కానివ్వండి, లేదంటే ఏదైనా డిసీజులతో కానీ పుట్టడం అనేది, లోపాలతో కానీ పుట్టడం అనేది జరుగుతుంది. దయచేసి ఎవరైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతారో, వాళ్ళకి అలవాటు ఉన్నా సరే దయచేసి మానేయండి. భర్తల ప్రెషర్ మీద కానివ్వండి, ఎవరి ఫ్రెండ్స్ ప్రెషర్ మీద కానివ్వండి, మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఆల్కహాల్ తీసుకోవడం అనేది చేయకూడదు. చాలామంది ఆల్కహాల్ తీసుకుంటే, లిమిట్గా తీసుకుంటే మంచిది పిల్లలకు అని అంటారు. ఇట్స్ 100% రాంగ్. ఆల్కహాల్ అనేది పిల్లలకు అస్సలకే మంచిది కాదు. దయచేసి అలాంటి ఏవి చేయకండి. వాళ్ళు అంతగానం ప్రెషర్ చేస్తే జ్యూసెస్ కానివ్వండి, ఫ్రూట్ జ్యూస్ కానివ్వండి, అలాంటివి ఏమైనా తాగడానికి చూడండి. ఓకేనా? ఇకపోతే చక్కని వ్యాయామము, యోగా, ఎక్కువగా వాటర్ తీసుకోవడం వల్ల పిల్లలు ఆరోగ్యవంతంగా పెరగడం జరుగుతుంది. వాటర్ ఎక్కువగా తీసుకున్నట్లయితే కడుపులోకి ఆ వాటర్ వెళ్ళి వారికి కదలడానికి, ఎక్కువ మూమెంట్స్ ఇవ్వడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకా యోగా చేయడం వల్ల మెంటల్ ప్రెషరు, రక్త ప్రసరణ అన్నీ కూడా సరిగ్గా ఉండి పిల్లలకు మంచి ఆరోగ్యవంతమైన శరీర అవయవాలు తయారు చేయడానికి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే ఇక మనం పాయింట్కి వచ్చేద్దాం. అయితే స్త్రీలతో మామూలుగా సహజంగా మగవాళ్ళ కోరికలు ఎక్కువగా ఉన్నప్పటికీ స్త్రీలు ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఎప్పుడు కలవాలి, ఎలా కలవాలి, దానివల్ల వాళ్ళకి ఏమవుతుందా అని ఎక్కువగా టెన్షన్స్ పడుతూ ఉంటారు. అయితే స్త్రీలకు ఇబ్బంది లేనంత వరకు, వారిని ఇబ్బంది పెట్టకుండా, స్టమక్ మీద ఎలాంటి ప్రెషర్ లేకుండా ఉన్నంత వరకు మనం ఎన్నిసార్లు కలిసినా దానివల్ల వచ్చేటువంటి నష్టం ఏమీ ఉండదు. ఓకే, చాలామందికి అలా కలవడం వల్ల లోపల ఏమైనా ఇన్ఫెక్షన్ అవుతుందా ఏమో అని అపోహలు కూడా ఉంటాయి. అలాంటివి ఏమీ ఉండవు. స్త్రీలో కంఫర్టబుల్గా ఫీల్ అయినంత వరకు ఎన్ని రోజుల వరకైనా మీరు చేయొచ్చు. అయితే చివరి డేటు అనేది ఉంటుంది. చివరి డేట్ వచ్చి 9 నెలలు. 9 నెలల 2 వారాల వరకు కూడా వారికి ఎలాంటి ఇబ్బంది లేనంత వరకు మనము చేసుకునే అవకాశం అనేది, అంటే కలిసే అవకాశం అనేది ఉంటుంది. దీనివల్ల వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, స్టమక్ మీద ప్రెషర్ లేకుండా ఉన్నటువంటి యాంగిల్స్లలో మాత్రమే ప్రయత్నించడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది, అటు పిల్లలకు పుట్టబోయే పాపకు కానివ్వండి, స్త్రీకి కానివ్వండి, ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ప్రెషర్ మాత్రం పెట్టకుండా, స్టమక్ మీద ప్రెషర్ పెట్టకుండా మనం ఏ విధంగా కలిసినా కూడా వారితో ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇక 9 నెలల 2 వారాల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు శారీరకంగా కలవడానికి వీలుండదు. ఇంకా చిన్న చిన్న ఏమన్నా ఉంటే చేసుకోండి, దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకే, సో కాబట్టి ఈ విషయం మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకొని, ప్రెగ్నెన్సీ అయిన తర్వాత స్త్రీలు 9 నెలల 2 వారాల వరకు వారి స్టమక్ మీద వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నంత వరకు ఎలా కలిసినా కూడా ఏ అభ్యంతరం ఉండదు, ఎలాంటి ప్రభావం కూడా పిల్లల మీద ఉండదు. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని చక్కని దాంపత్యాన్ని మీరు కొనసాగిస్తారని కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ.